హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటి అంటే కొన్ని పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, అప్పుడే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. అలాగే మీరు కనుక ఇప్పటిదాకా మన బాలు ఐక్యూ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి BALUIQ అని చెప్పేసి కనుక సెర్చ్ చేసినట్లయితే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీకు నేను చెప్పినటువంటి థియరీ క్లాసెస్ మీకు లభిస్తాయి, ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ అండ్ ఎకానమీ. సో మరి ఫస్ట్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, క్రింది అంశాల్లో రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొకపోయినప్పటికీ వాస్తవంగా ఆచరణ ఉన్నది ఏదని అడిగారు. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డీటెయిల్డ్గా మెన్షన్ చేయనప్పటికీ కూడాను ఆచరణలో ఉన్నది ఏది అని అడుగుతారు మనకి ఇక్కడ. సో మరి ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఆర్థిక మంత్రి లోక్సభలో సభ్యుడై ఉండాలి. సో సాధారణంగా ఆర్థిక మంత్రి లోక్సభలో సభ్యుడై ఉండాలా? అవసరం లేదు, ఎందుకంటే రాజ్యసభ మెంబర్ ఆల్సో కెన్ బికమ్ ది ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ ఇండియా కదా. ఎందుకంటే లోక్సభలోనే ఉండక పార్లమెంట్ మెంబర్ అయితే చాలు, ఒకవేళ పార్లమెంట్ మెంబర్ కాకపోయినా వితిన్ 6 monthsలో ఎన్నికవ్వాలి. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అండ్ అలాగే లోక్సభలో మెజారిటీ కనుక కోల్పోతే ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఒకవేళ లోక్సభలో మెజారిటీ లేకపోతే, ఎందుకంటే లోక్సభ మెజారిటీ ద్వారానే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కాబట్టి ఒకవేళ లోక్సభలో కనుక మెజారిటీ పోయినట్లయితే, అవిశ్వాస తీర్మానంలో కనుక ఓడిపోయినట్లయితే ప్రభుత్వం మంత్రిమండలి రాజీనామా చేయాలి. మరి మంత్రిమండలి యొక్క హెడ్ ఎవరు? ప్రధానమంత్రి. సో ప్రధానమంత్రి రాజీనామా చేస్తే ఆటోమేటిక్గా మంత్రిమండలి కూడా రద్దయిపోతుంది. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, కేంద్ర మంత్రిమండలిలో దేశంలో అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభించాలి. ఇప్పుడు భారతదేశంలో మనకి 15% వరకు మంత్రిమండలిలో ఉండొచ్చు. అంటే మనకి ఇండియాలో కేంద్ర మంత్రిమండలిలో అయితే లోక్సభలో ఎంతమంది అయితే ఉన్నారో అందులో 15% స్ట్రెంగ్త్ అనమాట. టోటల్ లోక్సభ మెంబర్స్లో 15% స్ట్రెంగ్త్ వరకు ఉంటుందన్నమాట. అంటే దాదాపు 82 మెంబర్స్ వరకు ఉండొచ్చు మంత్రిమండలిలో. కానీ అన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించాలనే రూల్ ఎక్కడ లేదు. ఓకేనండి, కొన్నిసార్లు ఏంటంటే మంత్రివర్గ విస్తరణలో కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి చోటు తగ్గకపోవచ్చు. కాబట్టి అది మ్యాండేటరీ కాదనమాట. సో కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. అండ్ అలాగే రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతులు రాజీనామా చేసిన సందర్భంలో లోక్సభ స్పీకర్ దేశాధిపతిగా వ్యవహరిస్తారు, ఇది కూడా రాంగే. మరి ఎవరుంటారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు, లేకపోతే మనకి చీఫ్ జస్టిస్ ఉంటారనమాట. యాక్చువల్లీ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ బి ది మనకి ప్రెసిడెంట్, యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉంటారు. మరి అలా జరిగిందా ఎప్పుడైనా అంటే మహమ్మద్ హిదయతుల్లా గారు అలా చేయడం జరిగిందండి. ఎందుకంటే మనకి జాకిర్ హుస్సేన్ గారు రాష్ట్రపతి గారు చనిపోయిన తర్వాత వివి గిరి గారు టెంపరీ ప్రెసిడెంట్గా చేశారనమాట కొన్నాళ్ళ పాటు. కానీ వివి గిరి గారు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఉన్న పదవికి రాజీనామా చేస్తే అప్పుడు ఏర్పడిన ఖాళీని ఓకేనండి మహమ్మద్ హిదయతుల్లా గారు వచ్చేసి భర్తీ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ వచ్చేసి మనకి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగానికి సంబంధించి క్రింది వల్లే సరైనది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ? ఇక్కడ మనం 4 స్టేట్మెంట్లు ఇచ్చాం, మళ్ళీ ABD ABC ఇలా ఇచ్చాం మనం. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దామండి. చూడండి, ప్రజా సార్వభౌమాధికారం, వయోజన ఓటు హక్కు రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలు. కరెక్టే, ఎందుకంటే భారతదేశంలో అధికారం ఎవరి వల్ల వచ్చింది, రాజ్యాంగం ఎవరి వల్ల రాయబడింది అంటే ప్రజలచే రాయబడింది. ఎందుకంటే మనది డెమోక్రసీ. సో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన, యాజ్ పర్ ది మనకేంటి స్టేట్మెంట్ గివెన్ బై ది అబ్రహం లింకన్. రాజ్యాంగ పరిషత్ అనేది ఓకేనండి, రాజ్యాంగ పరిషత్తుల సభ్యులందరూ కూడాను ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తులే. కాబట్టి రాజ్యాంగం అనేది ఎవరి ద్వారా రూపొందించబడింది అంటే ప్రజలచే అని మనం పెడతాం ఆన్సర్ మనకి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు. కాబట్టి ప్రజలదే సార్వభౌమాధికారం మెయిన్లీ, ఎందుకంటే మన డెమోక్రసీ కాబట్టి మనం ఓటేసినటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే పరిపాలిస్తుంటారు మనకి. అలాగే నెక్స్ట్ అధ్యక్షుడు కూడా, భారతదేశం యొక్క అధ్యక్షుడు కూడా ఏంటంటే అంటే మనకి గణతంత్రం అంటే ఏంటి? ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుడు ఉన్న దేశాన్ని మనం గణతంత్ర రాజ్యం అంటారు. కాబట్టి ప్రజా సార్వభౌమాధికారం అనేది మౌలిక లక్షణం. అలాగే నెక్స్ట్ వయోజన ఓటింగ్ హక్కు అండి. ఎందుకంటే ఏంటి వయోజన ఓటింగ్ హక్కు అంటే మనకి వాస్తవానికి తీసుకుంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 326 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఓటేజ్ 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఓటిస్తుంది అనమాట భారతదేశ రాజ్యాంగం మనకి. అలాగే మనకి ఇదివరకు స్టార్టింగ్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఏంటంటే 21 సంవత్సరాలకు ఓటు హక్కు ఉండేది. కానీ దాన్ని రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం ఏంటంటే 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 నుంచి మనకి 18కి తగ్గించడం జరిగింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నేను ఒక్కొక్క స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను, తర్వాత ఆన్సర్ చెప్తాను మీకు. అండ్ సో మరి సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనకు సంబంధించి కావడం వల్ల రాజ్యాంగం దృఢమైంది. అంటే ఏంటండి అంటే మనకి భారతదేశంలో కేవలం లోక్సభకు మాత్రం అధికారాలు లేవు రాజ్యాంగాన్ని సవరించే విషయంలో, రాజ్యసభకు కూడా అధికారాలు ఉన్నాయి. ఎందుకు అంటే రాజ్యసభ అంటే రాష్ట్రాల సభ, గుర్తుపెట్టుకోండి ఓకేనండి. అకార్డింగ్ టు ద షెడ్యూల్ నెంబర్ 4 మనం తీసుకుంటే రాజ్యసభ అంటే ఏంటంటే రాష్ట్రాల సభ. అందుకనే రాష్ట్రాలకు సంబంధించి ఏమైనా చేంజెస్ చేస్తే షెడ్యూల్ నెంబర్ 1లో అలాగే షెడ్యూల్ నెంబర్ 4లో కూడా చేంజెస్ చేయాలన్నమాట. ఎందుకంటే రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం మనకి కాపాడేది మనకి
రాజ్యసభ, అందుకనే దీన్ని హౌస్ ఆఫ్ స్టేట్స్ అంటాం ఇంగ్లీష్లో. అయితే ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే, ఏదైనా సరే రాష్ట్ర జాబితాకి సంబంధించినటువంటి ఏదైనా అంశంలో కనుక ఏదైనా సరే చట్టం చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఆర్టికల్ నెంబర్ 249 ప్రకారం ఫస్ట్ రాజ్యసభలో ఆ బిల్లు పెట్టి తర్వాత దాన్ని లోక్సభ అప్రూవ్ చేయాలి. అదే అత్యవసర పరిస్థితుల్లో అయితే 250 ప్రకారం రాజ్యసభలో ముందు ఆ బిల్లు పెట్టి తర్వాత లోక్సభ అప్రూవ్ చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం ఉంది, ఏది స్పెషల్ మెజారిటీ అండ్ సింపుల్ మెజారిటీ మనకి స్పెషల్ కమ్ స్టేట్స్లో. మరి అలాగే సాధారణ బిల్లులు సాధారణ చట్టాలు అయితే పార్లమెంట్ పాస్ చేస్తుంది, అందులో రాజ్యసభ కూడా ఉంటుంది. కానీ మనకి దృఢ రాజ్యాంగం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పెషల్ మెజారిటీతోనే కొన్ని అంశాలని సవరించాలి. సో అలా సవరించినప్పుడు రాజ్యసభ తలకు అప్రూవ్మెంట్ కూడా కంపల్సరీగా ఉండాలి ఆర్టికల్ నెంబర్ 368 ప్రకారం. కాబట్టి ఇక్కడ మరి కొన్ని అంశాలు ఏంటంటే, ఈవెన్ పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో చేసినప్పటికి కూడాను రాష్ట్రాల అసెంబ్లీలు కూడా దాన్ని ఆమోదించాలి. ఎందుకంటే మనకి ఇక్కడ లిస్ట్ ఏంటి, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని 3 ఉంటాయి. మనకి అవశిష్ట జాబితా కూడా ఉంటుంది, అది వేరే విషయం. సో మరి ఇలా రాష్ట్ర జాబితాకి సంబంధించి దేశం మొత్తం ఏమైనా పర్మనెంట్గా ఫాలో అవ్వాల్సిన చట్టాలు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 73 అండ్ 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండి, పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీలకు సంబంధించినవి. పివి నరసింహారావు గారి గవర్నమెంట్ పార్లమెంట్ ఆమోదించిన తర్వాత దాదాపు భారతదేశంలో సగం కంటే ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాయి. అంతెందుకు మనకి రీసెంట్గా జీఎస్టీ వచ్చింది 2017లో, 101వ రాజ్యాంగ సవరణ చట్టం పార్లమెంట్ ఆమోదించిన తర్వాత భారతదేశంలో సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాయి అనమాట. కాబట్టి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలని కొంచెం కాంప్లికేటెడ్గా అమెండ్మెంట్ చేయాలి. కాబట్టి మనది అధికారాల విభజనకు సంబంధించి ఓకేనండి రాజ్యాంగం కూడా దృఢమైనదే. నెక్స్ట్ చూద్దామండి, పౌర మరియు ఆర్థిక హక్కుల పరస్పర ఆధారాన్ని రాజ్యాంగం గుర్తించింది. పౌర హక్కులు ఏంటి, సివిల్ రైట్స్ అండ్ ఫైనాన్షియల్ రైట్స్. మనకి అన్ని రకాల హక్కులు ఉన్నాయి, మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ఉద్యోగం పొందే హక్కు ఉంది మనకి, ఏంటి మన ఫండమెంటల్ రైట్స్లో. అలాగే నెక్స్ట్ తీసుకుంటే పని వచ్చే హక్కు ఉంది, అంటే పని పొందే హక్కు కూడా ఉంది మనకి యాక్చువల్లీ. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఆర్థిక హక్కులు అంటే ఎలాంటివి, మనకి ఆర్టికల్ నెంబర్ 31 అనేది మనకి రిమూవ్ చేసినప్పటికీ ఫండమెంటల్ రైట్స్ లిస్టులోంచి ఆర్టికల్ నెంబర్ 300Aలో అంటే 300Aలో మనకి ఏంటంటే ఓకే చట్టబద్ధమైన హక్కుగా మనకి ఆర్థిక హక్కును మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి పౌర మరియు ఆర్థిక హక్కుల పరస్పర ఆధారాన్ని రాజ్యాంగం గుర్తించింది. అంటే మనకి 2 రకాల హక్కులు ఉండాలి, ఒకటి సివిల్ రైట్స్ ఉండాలి, అంటే మనం ఓటేస్తాం ఓకే, ప్లస్ మాట్లాడతాం ఓకే, ప్రభుత్వానికి అనుకూలంగా కొన్నిసార్లు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్నిసార్లు. అంటే ప్రభుత్వం ఏదైనా సరే ఓకే ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది. సో అన్ని రకాల హక్కులు మనకి రాజ్యాంగం అనేది గుర్తించింది. ఆర్థిక హక్కును కూడా గుర్తించింది, అంటే పని పొందే స్వేచ్ఛ ఉంది, అలాగే ఆస్తులు కొనుక్కునే హక్కు కూడా ఉంది మనకి భారతదేశంలో. నెక్స్ట్ తీసుకుంటే ఈ 3 కరెక్టే. మరి ఇదేంటిది, ప్రజాభిప్రాయ సేకరణ, రీకాల్ వంటి ప్రజల ప్రత్యక్ష నియంత్రణ గురించి కూడా రాజ్యాంగం ప్రస్తావించిందంట. వీటి గురించి ప్రస్తావించలే, ఎందుకంటే మనది డైరెక్ట్ డెమోక్రసీ కాదు. కేవలం గుర్తుపెట్టుకోండి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో మాత్రమే ఏంటంటే ఉంటాయంటే మనకి రెఫరెండము, ప్లబిసైటు అండ్ ఇనిషియేటివ్ అండ్ రీకాల్ ఈ 4 ఉంటాయన్నమాట. సో ఈ 2 కూడా ప్రజాభిప్రాయ సేకరణ కానీ రీకాల్ కానీ 2 కూడా మనకి డైరెక్ట్ డెమోక్రసీకి సంబంధించినవండి. కానీ మనది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. సో మన తరపున ప్రజా ప్రతినిధులను పంపిస్తున్నాం, కానీ డైరెక్ట్గా ప్రజలకి దగ్గరికి వచ్చి పార్లమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడు చేయదనమాట. కేవలం మన తరపున ఉన్న రిప్రజెంటేటివ్స్ మాత్రమే పార్లమెంట్లో మన సమస్యలు మాట్లాడతారు, అసెంబ్లీలో మన సమస్యల గురించి మాట్లాడతారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, సో రెఫరెండం అంటే ఏం లేదు, పబ్లిక్ తలకు ఒపీనియన్ తీసుకొని ఏదైనా సరే ఒక చట్టాన్ని తీసుకురావడాన్ని రెఫరెండం అంటారు. రీకాల్ అంటే అర్థం ఏంటంటే ఎవరైనా సరే మనకు నచ్చినటువంటి వ్యక్తి కనుక అధికారంలో ఉంటే ఓకేనండి, ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళే రిమూవ్ చేస్తే దాన్ని రీకాల్ ప్రాసెస్ అంటారనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏబిసి అనమాట. ఓకేనా, ఏబిసి ఇస్ ది ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వానిలో ఏ విషయంలో రాజ్యసభ యొక్క ఆధిక్యం కలదు? రాజ్యసభ అంటే తెలుసు కదా, మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం, హౌస్ ఆఫ్ స్టేట్స్ అని. మరి కేంద్ర మంత్రిని అభిశంసించడమా? కేంద్ర మంత్రిని అభిశంసించడం లోక్సభకి రాజ్యసభకి సమాన అధికారాలు ఉంటాయి. అలాగే నూతన అఖిల భారత సర్వీసులను సృష్టించడం, ద్రవ్య బిల్లులను పరిశీలించడం, న్యాయమూర్తులను నియమించడం. ద్రవ్య బిల్లులను పరిశీలించడం విషయంలో ఓకేనండి అంతిమ అధికారాలన్నీ కూడా లోక్సభకి ఉంటాయండి. పరిశీలించడం వరకు ఓకే, కానీ దాని మీద ఎలాంటి సజెషన్స్ ఇచ్చినా కంపల్సరీగా లోక్సభ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. న్యాయమూర్తులు నియమించేటువంటి అధికారం రాష్ట్రపతి గారిది అనమాట యాక్చువల్లీ. సో ఇక్కడ నూతన అఖిల భారత సర్వీసులు అండి, అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ 312 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనండి, 312 ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసెస్, కొత్త ఆల్ ఇండియా సర్వీసెస్ని ఏర్పాటు చేయాలంటే మొదట రాజ్యసభ అనేది ఒక తీర్మానం చేసిన తర్వాత దాన్ని లోక్సభకు పంపించాలి. గుర్తుపెట్టుకోండి, మొదట తీర్మానం మాత్రమే రాజ్యసభలో ప్రవేశపెడతారు, అంతేగాని కేవలం రాజ్యసభ మాత్రమే అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయదు. చాలామంది ఏంటంటే అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే అధికారం ఎవరిది అంటే రాజ్యసభ అనుకుంటారు. అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్ది.
కానీ మొదట ఆ బిల్లుని ఎక్కడ ప్రవేశపెట్టాలి అంటే మనకి 312 ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ రాజ్యసభలో ప్రవేశపెట్టి అదైన తర్వాత అప్పుడు లోక్సభలో ప్రవేశపెడితే దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఆమోదించిన తర్వాత చట్టంగా మారుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ఎప్పుడు ప్రసంగిస్తారంట. ఓకే, మనకి పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే ఇదేంటి, రాజ్యసభ ఏదైనా సరే బిల్లుని వ్యతిరేకించినప్పుడు లేదా లోక్సభ బిల్లుని వ్యతిరేకించినప్పుడు అప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం అవుతుంది. అది కాదు యాక్చువల్లీ, ఇది రాష్ట్రపతి గారి ప్రసంగానికి సంబంధించింది. అది వేరే ఆర్టికల్ 108 ప్రకారం మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తారు, స్పీకర్ గారు దానికి చైర్మన్గా ఉంటారు. అది వేరే విషయం. అది కాకుండా స్పీకర్గా అది రాష్ట్రపతి గారి యొక్క ప్రసంగానికి సంబంధించి తీసుకుంటే ఎప్పుడెప్పుడు చేస్తారు, ఒక ప్రత్యేక విషయం కోసం ఏదైనా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కాదు కదా. 108 ప్రకారం కాదు ఇది. ప్రతి సమావేశంలో మాట్లాడతారా, మనకేంటి బడ్జెట్ సమావేశాలు, మాన్సూన్ సమావేశాలు, వింటర్ సమావేశాలు అవుతాయి, కానీ అన్నింటిలో మాట్లాడరు యాక్చువల్లీ కదమ్మా. నెక్స్ట్ సాధారణ ఎన్నికల తర్వాత నెక్స్ట్ మొదటి సమావేశంలో మొదటి సమావేశంలో అంట. చూడండి, సాధారణ ఎన్నికల తర్వాత మొదటి సమావేశంలో, ప్రతి సంవత్సరం మొదటి సమావేశంలో. ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే జనరల్గా మనకి లోక్సభ ఎన్నికలు అనేవి జరిగిన తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2024లో లోక్సభ ఎన్నికలు సాధారణ ఎన్నికలు అవుతాయి, జనరల్ ఎలక్షన్స్. అది అయిపోయిన వెంటనే ఏం చేస్తారంటే ఓకే మనకి ఫస్ట్ ప్రొటెం స్పీకరు మొదటి సమావేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడతారనమాట యాక్చువల్లీ. ఎందుకంటే ఎప్పుడైనా సరే బడ్జెట్ పెట్టేటప్పుడు సాధారణంగా ఏంటంటే బడ్జెట్ పెట్టడానికి ముందు రాష్ట్రపతి గారి ప్రసంగం ఉంటుంది. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సమావేశాలు అంటే మనకి BMW కదండి, BMW కార్ల మీద ఓకేనండి పార్లమెంట్ సభ్యులందరూ కూడా పార్లమెంట్కి వస్తారని చెప్పుకున్నాం. ఇది షార్ట్ కట్. ఇది ఏంటంటే బడ్జెట్ సమావేశాలు, అలాగే మాన్సూన్ సమావేశాలు మరియు వింటర్ సమావేశాలు అనమాట. బడ్జెట్ సెషన్స్లో ఫస్ట్ రాష్ట్రపతి గారి ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ప్రతి సంవత్సరం స్టార్టింగ్లో జరుగుతాయి. ఎందుకంటే మనకి ఫిబ్రవరి 1st బడ్జెట్ పెడితే జనవరి ఎండింగ్లో మనకి సమావేశాలు జరుగుతాయి అనమాట యాక్చువల్లీ. సో కాబట్టి ఆ తర్వాత ఎకనామిక్ సర్వే పెడతారు, ఇదంతా ఓకే మనకి. సో అలా మనకి సాధారణ జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఫస్ట్ మీటింగ్లో రాష్ట్రపతి గారి ప్రసంగంతో స్టార్ట్ అవుతుంది పార్లమెంటు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ మీటింగ్ అనమాట. అంటే క్యాలెండర్ మారిన వెంటనే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడతారు. అలాగే ఏ సమావేశంలో అన్నది కరెక్ట్ కాదు, ఎందుకంటే బడ్జెట్ మాన్సూన్ వింటర్ సెషన్స్లో కాదండి, ఓన్లీ బడ్జెట్ సమావేశాల్లో మాత్రమే రాష్ట్రపతి గారి ప్రసంగం ఉంటుంది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి సి అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ రైట్, భారత సుప్రీంకోర్టు యొక్క సలహా అధికారాలు ఏవి? ఓకే, సుప్రీంకోర్టుకి సలహా అధికారాలు ఉంటాయి. ఎందుకంటే మనకి జ్యూరిస్డిక్షన్ అనే పదం ఉంటుంది సుప్రీంకోర్టుకి సంబంధించి. ఒరిజినల్ జ్యూరిస్డిక్షను, రిట్ జ్యూరిస్డిక్షను, కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండ్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షను, అపీలేట్ జ్యూరిస్డిక్షన్ ఇలా ఉంటాయి మనకి. అందులో అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ సలహా అధికారులు ఏవంటే, ఇది రాష్ట్రపతి ప్రశ్నలకు సలహాలు ఇవ్వడానికి ఉద్దేశించింది, ఇది ప్రధానమంత్రి న్యాయ వ్యవహారాల్లో సలహాలు ఇవ్వడానికి ఉద్దేశించింది, ఇది అన్ని రాజ్యాంగ అంశాలపైన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి, అలాగే ఈ అధికారంపై అందరి సలహాలు ఇవ్వడానికి ఉద్దేశించింది. ఇవి ఏవి కాదండి, కేవలం అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబరు 143 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓకేనండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి మాత్రమే సలహాలు ఇస్తాను అనమాట. ఎందుకంటే రాష్ట్రపతి గారు సలహా కోరిన తర్వాత ఓకేనండి సుప్రీంకోర్టు అనేది సలహా ఇవ్వచ్చు. మరి ఈ సలహాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే మొత్తం మనకి 3 రకాల సలహాలు ఉంటాయండి ఓకేనండి. అవి ఒకటి రాజ్యాంగబద్ధమైనటువంటి సలహాలు, రెండోది శాసన సంబంధమైనటువంటి సలహాలు, మూడోది వచ్చేసి మనకి పరిపాలనా సంబంధమైనటువంటి సలహాలు ఓకేనండి. ఒకవేళ కాన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఇవ్వాలనుకోండి రాష్ట్రపతి గారికి, వెంటనే సుప్రీంకోర్టు ఏం చేస్తుంటే 5 జడ్జెస్తో కూడినటువంటి ధర్మాసనం, అంటే ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ అనమాట, అంటే ఇంక్లూడింగ్ ది మొత్తం 5 జడ్జెస్తో కూడినటువంటి ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారు. సాధారణంగా చీఫ్ జస్టిస్ అధ్యక్షత వహిస్తారు. అలాగే నెక్స్ట్ శాసన సంబంధం అయితే 3 బెంచెస్ అంటే 3 జడ్జెస్ బెంచ్ ఉంటుందన్నమాట. మరి పరిపాలన అయితే కూడా 3 జడ్జెస్ బెంచ్ ఉంటుందండి. కానీ రాజ్యాంగ పరమైనవి అయితే మాత్రం 5. ఇప్పటిదాకా చాలాసార్లు మనకి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడగడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1951లో ఢిల్లీ లాస్ యాక్ట్కి సంబంధించి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు సుప్రీంకోర్టు సలహా కోరడం జరిగింది. అలాగే 1958లో కూడా ఓకేనండి కేరళ ఎడ్యుకేషన్ బిల్లుకి సంబంధించి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకోవడం జరిగింది. అలాగే 1960లో బెరిబారి యూనియన్ కేసుకి సంబంధించి కూడా రాజేంద్ర ప్రసాద్ గారు 3 సార్లు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత చాలాసార్లు అయోధ్య రామ మందిరానికి సంబంధించి కానీ 2G స్పెక్ట్రమ్కి సంబంధించి కానీ ఇలా చాలా విషయాల్లో సుప్రీంకోర్టు యొక్క సలహాని 143 ఆర్టికల్ ప్రకారం మనకి కోరడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్. రైట్ నెక్స్ట్ చూడండి క్రింది కేసులలో ఏ కేసులో యుఎస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మార్షల్ న్యాయ సమీక్ష అధికారాలను గుర్తించారు? ఓకేనండి, న్యాయ సమీక్ష అంటే ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ. ఆర్టికల్ నెంబర్ 13 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకేనండి డీల్స్ విత్ ది జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ ఇండియా అనమాట. భారతదేశంలో ఆర్టికల్ నెంబర్ 13 చెప్తుంది. కానీ తొలిసారిగా ఈ న్యాయ సమీక్ష అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది అంటే చూడండి మెక్కులోచ్ వర్సెస్ మేరీల్యాండ్, మార్బరీ వర్సెస్ మ్యాడిసన్, ఓకే గిబ్బన్ వర్సెస్ ఒగ్డ్యూ,
అండ్ స్కాట్ వర్సెస్ స్టాన్ఫోర్డ్. సో వాస్తవానికి ఇది వచ్చేసి మార్బరీ వర్సెస్ మ్యాడిసన్ కేసు అండి. ఇది ఎప్పుడంటే 1803లో అనమాట. ఓకే, అమెరికాలో ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అండి. సో ఆ టైంలో ఫస్ట్ టైం అనమాట జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ అనేది మనకు వచ్చిందనమాట. అంటే ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు, ఓకే, అంటే అమెరికా కాంగ్రెస్ అక్కడ అనమాట, మనకి ఇక్కడ భారతదేశ పార్లమెంట్ చేసే చట్టాలు ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగేటట్టుంటే దానిని వెంటనే జ్యుడిషియల్ రివ్యూ అంటే కోర్టు పరిధిలోకి తీసుకెళ్లి క్వశ్చన్ చేయొచ్చు అన్నదే మనకి జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్. సో భారతదేశంలో మనకు విస్తృతంగా వాడతారు ఇది. ఓకే, ఎందుకంటే మనకు ఆర్టికల్ 13లో మనకి మెన్షన్ చేశారు కాబట్టి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, అంటే భారత ప్రభుత్వం అంటే పార్లమెంట్ తీసుకునేటటువంటి రాజ్యాంగ సవరణలు కానీ ఏవైనా సరే, అలాగే రాష్ట్రపతి గారి ఆర్డినెన్స్ కానీ, గవర్నర్ గారి ఆర్డినెన్స్ కానీ, లేదా రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాలు కానీ ప్రతిదీ కూడా మనకి జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళేటటువంటి అవకాశం ఉందన్నమాట. చాలా 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 ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీటిలో భారతీయ సమాఖ్య విషయంలో తప్పుగా ప్రకటించింది ఏదట? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రిలేటెడ్ టు ది ఒక ఇండియన్ ఫెడరేషన్? అంటే మనకి ఉమ్మడి జాబితా మీద రాష్ట్రాలు మాత్రమే శాసనాలు చేస్తాయి అంటే ఓకేనండి, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉమ్మడి జాబితా మీద ఎవరెవరు చేయొచ్చు? కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయొచ్చు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. అలాగే నెక్స్ట్ కేంద్ర జాబితా మీద కేంద్రం మాత్రమే చేస్తుంది. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే యూనియన్ లిస్ట్ మీద కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారులు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి అధికారులు ఉండవు. అలాగే అవశిష్ట అధికారులు కూడా కేంద్రానివే. ఏంటి అవశిష్ట అధికారులు అంటే అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ 248 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కేంద్ర జాబితాలో, రాష్ట్ర జాబితాలో, ఉమ్మడి జాబితాలో ఏదైతే మెన్షన్ చేయలేదో వాటిని మనం అవశిష్ట జాబితా కింద చెప్తారనమాట. అంటే రెసిడ్యూరీ పవర్స్ అనమాట. ఈ రెసిడ్యూరీ పవర్స్ పూర్తిగా ఎవరికంటే పార్లమెంట్కే ఉంటాయి, అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. మరి పార్లమెంట్ ఒకసారి ఇది చట్టం చేసిన తర్వాత అది అవశిష్ట జాబితాలోకి వస్తుందా రాదా అని ఎవరు చెప్తారంటే సుప్రీంకోర్టు చెప్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఒక విషయం అవశిష్ట జాబితాలోకి వచ్చింది లేదా నిర్ణయించేది ఎవరు నడితే అది సుప్రీంకోర్టు అనమాట. కానీ దాని మీద చట్టం చేసేది మాత్రం పార్లమెంట్. మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కెనడా నుండి తీసుకున్నామండి. నెక్స్ట్, ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర జాబితా మీద శాసనాలు చేస్తుంది. ఇందాక క్వశ్చన్లు ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ చెప్పాము. ఆర్టికల్ నెంబర్ 249 ప్రకారం ఏంటంటే రాష్ట్ర జాబితాల అంశాల మీద కూడా ఓకేనండి పార్లమెంట్ వచ్చేసి చట్టాలు చేయొచ్చు అనమాట. సో కాబట్టి దిస్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్, ఫస్ట్ ఆన్సర్ అనమాట ఇది. రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎప్పుడు ఓటు వేసే హక్కు ఉండదంట. ఓకే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకంటే జనరల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో ఎలా అండి అంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓటేస్తారు, అలాగే లోక్సభ మరియు రాజ్యసభ ఎంపీలు ఓటేస్తారు అనమాట. నామినేటెడ్ మెంబర్స్కి ఓటు హక్కు అధికారం ఉండదండి, ఎందుకంటే దే ఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ ది ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ఇండియా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఏంటి? ఒక రాష్ట్రం మొత్తానికి హెడ్ కదా, గవర్నమెంట్ పరంగా హెడ్. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా అంట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో ఓటేసే హక్కు ఉండదంట కొన్నిసార్లు. అది ఏ సందర్భంలో అడుగుతున్నారు మనకి? రాష్ట్ర శాసన మండలి సభ్యుడైనప్పుడా, లేదా రాష్ట్ర విధానసభ సభ్యుడైనప్పుడా, లోక్సభ సభ్యుడైతేనా, లేదా రాజ్యసభ సభ్యుడైతేనా? వాస్తవానికి ఇప్పుడు విధానసభ సభ్యుడంటే ఎమ్మెల్యే అండి. సో ఎమ్మెల్యే ఓకేనండి కాస్ట్ హిజ్ ఓట్ ఇన్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనమాట. సో కాబట్టి ఎమ్మెల్యే అయినప్పుడు కాదు. లోక్సభ సభ్యులు ఓటేస్తారు, రాజ్యసభ సభ్యులు కూడా ఓటేస్తారండి. కానీ రాష్ట్రంలో శాసన మండలి అంటే ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదు. కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ కనుక అయితే ఓకేనండి ఆ పర్సన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఓటు వేయడానికి కుదరదనమాట. ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇప్పుడు మనకి రోసయ్య గారు తీసుకుంటే ఓకేనండి, ఆయన ఎమ్మెల్సీగా ఉంటూ ముఖ్యమంత్రిగా చేశారు. అంతకుముందు మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మనకి భవనం వెంకటరామరెడ్డి గారు కూడా అలాగే చేశారు. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు కూడా మనకి ఎమ్మెల్సీగా ఉంటూ చేశారు. సో రాష్ట్రపతి ఎన్నికలు జరిగేటప్పుడు ఎమ్మెల్సీలకు మాత్రం ఓటు హక్కు ఉండదండి. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో ఓట్లు వేసేది ఎవరండి అంటే ఓన్లీ లోక్సభ ఎంపీస్, రాజ్యసభ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్. దీన్ని మనం ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు క్వశ్చన్స్ అనమాట. సో ఎవరికైనా సరే మన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లోంచి. మీకు ప్రతి టాపిక్ కూడా చాలా సింపుల్గా అండ్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకు సంబంధించిన కంటెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా సరే ఇప్పటిదాకా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ప్రైసెస్ కూడా మీకు రీజనబుల్గానే ఉన్నాయి కాబట్టి మీరు నచ్చితే తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.